Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం పౌర్ణమి ధ్యానం 7 రోజుల పౌర్ణమి ధ్యానంలో ఉన్నాం. మొదటి రోజు మీనరాశి పౌర్ణమి ధ్యానం మొదటి రోజులో ఉన్నాం. ధ్యానం తర్వాత విజ్ఞాన భైరవ తంత్ర, శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి ధ్యాన సూత్రాలు, టెక్నిక్స్ మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు 5వ టెక్నిక్ అంటే థర్డ్ ఐ గురించి ఆయన 3వ కన్ను మీద దృష్టి ఎలా నిలపాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని మీద శివుడు చెప్పినటువంటి సూత్రాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు దాన్ని వినియోగించుకున్నారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ముందుగా సూత్రం గురించి చెప్పుకొని తర్వాత ఓషో గారు చెప్పేటువంటి వివరణ గురించి వెళ్దాం. 2 కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టాలి. ఆలోచనల్ని సాక్షిగా చూస్తూ ఉండాలి. అలాగే ఆ యొక్క శ్వాసలో ఎసెన్స్, ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రాణశక్తి లోపలికి ఎలా వెళ్తుంది గమనించటం, అపారమైనటువంటి ఒక వెలుగులు మన తలలోకి ఏ విధంగా వస్తాయి అనేది గమనించడం. అయితే ఈ టెక్నిక్లో 2 కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టడం అనే దాని మీద ఈ సూత్రం భారతదేశం నుంచి వెళ్ళిన ఈజిప్ట్లో పైథాగరస్ అనేటువంటి ఆయనకి ఈ విధంగా చెప్పారు, గ్రీక్ ఫిలాసఫర్కి అనే విషయాన్ని ఇప్పుడు ఓషో గారు చెప్తున్నారు. గ్రీక్ ఫిలాసఫర్, గ్రీస్ దేశానికి అంటే వేదాంతి పైథాగరస్ అన్నమాట. ఆయన ఈజిప్ట్లో ఒక స్కూల్లో, సీక్రెట్ ఎసోటెరిక్ స్కూల్ అంటారు, అంటే గుప్త విద్యలు నేర్పించేటువంటి ఒక అద్భుతమైన స్కూల్ ఉంది రహస్యంగా. ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి పైథాగరస్ వెళ్ళాడు. వెళ్తే అంటే ఈ ఒక 3వ కన్ను అన్నారు, ఏంటంటే ఇలా చెప్తున్నారు అని అనొద్దు. ఆ 3వ కన్ను గురించి శివుడు చెప్పినటువంటి ఆ సూత్రాన్ని విదేశాల్లో ఎలా వాడుకున్నారు, మనం వాడుకుంటున్నామా లేదా అనేది తర్వాత తెలుసుకుందాం. విదేశాల్లో ఈజిప్ట్లో ఒక స్కూల్లో చెప్పారు ఆ పైథాగరస్కి. ఆయన చెప్పారో చూద్దాం. పైథాగరస్ని లోపలికి ఆ స్కూల్లో అడ్మిషన్ చేసుకోలే. ఆయన చాలా పైథాగరస్ గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప మేధస్సు ఉన్నవాడు. ఆయనకు అర్థం కాలేదు అదేమిటి అని మళ్ళీ ఆ స్కూల్లో అప్లికేషన్ పెట్టడం మొదలెట్టాడు. అయినా కానీ వాడేమన్నారు, అయ్యా మేము ట్రైనింగ్ ఇస్తాము, కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్ చేయాలి, ప్రత్యేక పద్ధతుల్లో శ్వాసను గమనించాలి, అప్పుడే మా స్కూల్లో ఎంట్రన్స్ ఇస్తాము అని. నేను కేవలం జ్ఞానం కోసమే వచ్చాను, అంతేగాని ఈ క్రమశిక్షణ కోసం నేను రాలేదు అన్నారు. మాకు జ్ఞానం మీద అంత ఇంట్రెస్ట్ లేదయ్యా, మేము కూడా మీకు ఏం నాలెడ్జ్ ఏమి ఇవ్వము, నువ్వు వేరేగా ఉన్నావు, మేము చెప్పిన పద్ధతిలో తయారైతేనే కానీ మేము మా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వము అన్నారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం పొందితేనే తప్ప మేము స్కూల్లోకి రానివ్వము. ఏ నాలెడ్జి, నువ్వు తెలుసుకున్న నాలెడ్జ్ ఇక్కడ ఏం పనికిరాదు. నాలెడ్జ్ వచ్చి ఏంటి, నీకు జ్ఞానం, ఏ జ్ఞానం కావాలి, అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలి. కాబట్టి నువ్వు 40 రోజుల పాటు
ఫాస్టింగ్ చేసి ఒక సర్టెన్ మెథడ్లో, ఒక పద్ధతిలో శ్వాస గమనించాలి. అప్పుడు అవేర్నెస్, ఎక్కడ అవేర్నెస్ ఉండాలో అక్కడ అవేర్నెస్ పెట్టాలి కొన్ని కొన్ని పాయింట్స్ మీద అన్నారు. ఇంకేం చేస్తాడు, వేరే మార్గం లేదు, ఎలాగైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి. అంచేత వారు చెప్పిన ట్రైనింగ్ ముందు శిక్షణ పొందాడు. 40 రోజుల పాటు ఫాస్టింగ్ చేశాడు, శ్వాస గమనించాడు అవేర్గా, శ్రద్ధగా. అప్పుడు స్కూల్లోకి పంపించారు. అప్పుడు పైథాగరస్ ఏమన్నాడు, మీరు నన్ను పైథాగరస్ని లోపలికి రానివ్వలేదు, ఒక సరికొత్త మనిషిని లోపలికి రానిచ్చారు. నేను తిరిగి మళ్ళీ పుట్టాను, మీరే కరెక్టు, నేను తప్పు. ఎందుకంటే నేనేదో మేధాపరమైనటువంటి ఆలోచనలో నేనున్నాను, కానీ ఈ పద్ధతి ద్వారా నేను శుద్ధి అయిపోయాను, నా కేంద్రంలోకి నేను వచ్చాను, హెడ్ సెంటర్ నుంచి నా యొక్క కేంద్ర బిందువుకి వచ్చేసాను అన్నాడు. ఎందుకంటే ఆ మేధస్సు తలలో ఉంటుంది, నేను మేధావంతుడిని, నేను గొప్పవాడిని అని. కానీ అది హార్ట్కి వచ్చేసింది, హృదయానికి వచ్చేసింది. నేను ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా ఫీల్ అవుతున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. అంతకు మునుపు ఈ ట్రైనింగ్ పొందక మునుపు నాకంతా కూడా, నేను అండర్స్టాండింగ్ అంతా కూడా హెడ్ ద్వారానే, నా మేధస్సు ద్వారా, నా మెదడు ద్వారానే, ఆలోచన ద్వారానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు అనుభవపూర్వకమైన జ్ఞానంతో జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాను. అది ఏ ఫిలాసఫీ ఇవ్వదు, కేవలం అనుభవం ద్వారా, ఈ వర్తమానంలో ఉన్న అనుభవం ద్వారా సంభవిస్తుంది అన్నాడు. అయితే ఇతను పొందినటువంటి ట్రైనింగ్ ఏమిటి? ఇతను పైథాగరస్కి ఆ ఈజిప్ట్ సీక్రెట్ స్కూల్లో ఇచ్చింది ఏమిటి అంటే, ఇది 5th టెక్నిక్ ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకున్న 5th టెక్నిక్ అంటే అంతకుముందు 4 సూత్రాలు చెప్పుకున్నాం, ఇది 5వ సూత్రం. అది పైథాగరస్కి ఇచ్చారు, ఈజిప్ట్లో ఇచ్చారు. కానీ టెక్నిక్ ఎక్కడిది? భారతదేశాలది, ఇండియాది. ఏమిటి ఆ టెక్నిక్? 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని గమనించు, అటెన్షన్ బిట్వీన్ ఐబ్రోస్. అయితే లెట్ మైండ్ బీ బిఫోర్ థాట్ అంటే అక్కడ అక్కడ ఏంటి, ఆ మనసుని ఆలోచనలు వస్తూ ఉంటే గమనించాలంతే. అప్పుడు లెట్ ఫామ్ ఫిల్ విత్ బ్రీత్, ఆ బ్రీత్ ఫామ్ ఎసెన్స్, బ్రీత్ ఎసెన్స్ అక్కడ ఫామ్ ఫిల్ అవుతుంది బ్రీత్ ఎసెన్స్లో. అలాగే టాప్ ఆఫ్ ది హెడ్ అంటే ఆ క్రౌన్ చక్ర షవర్ లాగా లైట్ వస్తుంది. షవర్ అంటే ఏంటి? అనువైపులా విరజిమ్ముతుంది ఆ కాంతి. ఇదేంటి అనేదానికి వివరణ వెళ్దాం. ఈ టెక్నిక్, ఈ 5th టెక్నిక్ పైథాగరస్కి ఇచ్చారు. ఆ టెక్నిక్ తీసుకుని గ్రీస్ వెళ్ళాడు ఆయన. ఆయన ఎంతో అద్భుతంగా అక్కడ వెస్ట్ అంతా మార్చేశాడు. ఆ వెస్ట్లో ఆయన గొప్ప ప్రవక్త అయిపోయాడు, గొప్ప ఋషి అయిపోయాడు. టెక్నిక్ చాలా డీప్ మెథడ్, ఇది అర్థం చేసుకోవాలి, చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. మనకి 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని గమనించడం. మోడర్న్ ఫిజియాలజీ ఏం చెప్తుంది, సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుంది? 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశము ఒక గ్లాండ్ ఉంది, దాని పేరు పీనియల్ గ్లాండ్ అన్నారు. అది ఒక రహస్యమైనటువంటి, నిగూఢమైనటువంటి ఆహారం అన్నమాట. దీన్ని టిబెట్ వాళ్ళు థర్డ్ ఐ అన్నారు, శివనేత్ర అన్నారు. శివనేత్ర, ద ఐ ఆఫ్ శివ. తంత్ర ఏం చెబుతుంది, ఇది శివనేత్రము, 3వ కన్ను, ముక్కంటి అని అంటారు కదా ఆయన్ని, శివుణ్ణి. అలాగా శివనేత్ర, 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశం ఏంటి? శివనేత్ర. ఆ టిబెట్ వాళ్ళు థర్డ్ ఐ అన్నారు. అయితే ఈ థర్డ్ ఐ అక్కడేం పని చేయటం లేదు, అది కానీ అది ఉంది. ఏ క్షణంలోనైనా అది పనిచేయచ్చు. అది సహజంగా పనిచేయదు. ఏదో దాన్ని ఓపెన్ చేయడానికి నువ్వు ఏదో ప్రయత్నం చేయాలి.
అదేం గుడ్డిది కాదు, జస్ట్ మూతపడింది అంతే. ఈ యొక్క టెక్నిక్ వలన రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని గమనించడం అనే టెక్నిక్ వలన, శ్రద్ధ పెట్టడం వలన కళ్ళు రెండు మూసుకొని రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని చూడాలి. జస్ట్ ఫోకస్, దృష్టి పెట్టాలంతే. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని మాత్రమే చూడాలి. కళ్ళు మూసుకుని చూడాలి. అది కళ్ళు తెరుచుకుని రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని చూడ అంటే కళ్ళు తెరుచుకుని బొట్టు ఎలా పెట్టుకుంటాము అలాగా రెండు కళ్ళతో చూస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని చూడాలి. రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని కళ్ళు మూసుకొని రెండు కళ్ళతో ఎలా చూస్తామో అలా చూడాలి. అప్పుడు మన శ్రద్ధ టోటల్గా దాని మీద పడుతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్. శ్రద్ధ పెట్టాలంటే ఇదే సింపుల్ మెథడ్. నువ్వు శరీరంలో ఏ భాగం మీద అంత శ్రద్ధ పెట్టలేవు, అంత సులువు కాదు. ఇదేం చేస్తుందంటే ఈ గ్లాండు, ఈ పీనియల్ గ్లాండు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టామో వెంటనే అది అబ్జర్వ్ చేసేసుకో. అవి బోత్ ఐస్ ఏమవుతాయి, రెండు కళ్ళు హిప్నటైజ్ అయిపోతాయి. ఆ థర్డ్ ఐతో ఫిక్స్ అయిపోతుంది, ఇంకా అటు ఇటు కదపడానికి ఉండదు. ఇంకా శరీరంలో ఏ భాగాన్ని కూడా నువ్వు చూడలేవు, ఆ భాగంలో ఫిక్స్ అయిపోతే థర్డ్ ఏం చేస్తుంది, మొత్తం నీ యొక్క శ్రద్ధ అంతా క్యాచ్ చేస్తుంది. నువ్వు అక్కడ శ్రద్ధ పెడితే ఇంకా ఇటు పక్కదారి అశ్రద్ధ అనేది ఉండదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అప్పుడప్పుడు మనసు అటు ఇటు పరిగెడుతుంది, కానీ ఇక్కడ పరిగెట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫోకస్ అంతా ఆ మ్యాగ్నెటిక్ సెంటర్ అనమాట. అది శ్రద్ధ పెట్టేస్తుంది, లాగేస్తుంది, అయస్కాంతం లాగా లాక్కుంటుంది. అంటే అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఈ ప్రపంచంలో వాడారు, కానీ ఇది చాలా సింపుల్ ట్రైనింగ్. సింపుల్గా ఉంటుంది, చాలా సూక్ష్మంగా శ్రద్ధ పెట్టడం మీద ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. దీనంత సింపుల్ అటెన్షన్, అంత శ్రద్ధ పెట్టడం ఫాస్ట్గా దేనిలోనూ అవ్వదు. ఎందుకంటే ఇది ఆ పీనియల్ గ్లాండ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ పీనియల్ గ్లాండ్ అది సహాయపడుతుంది. ఆ త్రినేత్ర అనండి, థర్డ్ ఐ అనండి, అది ఒక అద్భుతమైన అయస్కాంత శక్తి. అక్కడ కొంచెం జస్ట్ శ్రద్ధ పెడితే చాలు. అది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, లాగేసుకుంటుంది అంతే. ఇది ఫస్ట్ శ్రద్ధ పెట్టడం. అంటే దానికి ఆ మూడో కన్నికి ఆహారం ఏంటంటే నీ శ్రద్ధ పెట్టడమే ఆహారము. తంత్ర ప్రకారం ప్రాచీన తంత్ర గ్రంథాలలో ఏమి రాసి ఉందయ్యా అంటే, నువ్వు శ్రద్ధ పెడితే చాలు, రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశం మీద శ్రద్ధ పెడితే చాలు, అది దానికి ఆహారము. అది ఆకలితో ఉంది, ఎన్నో జన్మల నుంచి ఆకలితో ఉంది. నువ్వు శ్రద్ధ పెట్టిన తడవు అది సజీవంగా వచ్చేస్తుంది. మళ్ళా అది జీవశక్తి, అది వెంటనే సజీవం అయిపోతుంది. ఆహారం పెట్టావు కదా దానికి, అలా నువ్వు శ్రద్ధే ఆహారము. నువ్వు శ్రద్ధ పెట్టావు, దృష్టి పెట్టావు, నీ దృష్టి ఆహారము. అటెన్షన్ ఈజ్ ఫుడ్. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ పెట్టావో అది వెంటనే లాగేసుకుంటుంది, మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతం లాగా లాగేసుకుంటుంది. నువ్వేం చేయక్కర్లే. అప్పుడు నువ్వు ఏదో కష్టపడి శ్రద్ధ పెట్టడము ఇంకా ఏం లేదు, ఇంకా ఇంత చాలా సులువుగా ఉంటుంది. శ్వాస గమనింపు అనేది ఇంకా అది నువ్వు ఊరికే అలా గమనించావు అంతే, ఇంకా అక్కడ ఏమి లేదు. ఆ థర్డ్ ఐ మీద ఊరికే అలా దృష్టి పెట్టావు అంతే, ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాన్ని.
ఆ రైట్ పాయింట్ పట్టుకోవాలి. అంచేత రైట్ పాయింట్ పట్టుకోవాలంటే 2 కళ్ళు మూసుకోవాలి. అప్పుడు అది లెట్ యువర్ 2 ఐస్ మూవ్ జస్ట్ టు ద మిడిల్. 2 కళ్ళు దృష్టి 2 కళ్ళతో ఆ మిడిల్ పాయింట్ చూడాలి. ఎప్పుడైతే ఆ మిడిల్ పాయింట్ చూసావో, దగ్గరకు వచ్చావో, సడన్గా ఆ 2 కళ్ళు ఇంకా అటు కదలవు, ఇటు కదలవు. అసలు కదలాలన్నా కదలవు. ఓహో అంటే నేను కరెక్ట్గా ఆ థర్డ్ ఐ పాయింట్ మీద దృష్టి పెట్టాను అని చెప్పి నీకు తెలుస్తుంది. అటెన్షన్ బిట్వీన్ ద ఐస్ అంటే రెండు కళ్ళ మధ్య, ఐబ్రోస్ 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం. 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం. అప్పుడేమవుతుంది, అక్కడ మైండ్ ఎలా చేస్తుంది, లెట్ మైండ్ బీ బిఫోర్ థాట్. అంటే మీ శ్రద్ధ ఎక్కడ ఉంటుందంటే అక్కడ పెట్టినప్పుడు ఒక వింత అనుభవం వస్తుంది. ఫస్ట్ టైము మీరు ఆలోచనల్ని సాక్షిగా గమనించడం. ఆలోచనలు పరిగెడుతుంటే మీ ముందు ఆ స్క్రీన్ మీద బొమ్మ కదులుతున్నట్టు కదులుతుంది. మీరు సాక్షిగా ఉంటారు. అంటే ఒక సినిమా తెరలో బొమ్మలు కదులుతున్నట్టుగా రన్నింగ్ చేస్తుంటారు, మీరు అలా చూస్తూ ఉంటారు. అలాగా మీరు థర్డ్ ఐ మీద ఫోకస్ చేసినప్పుడు, ఆ కేంద్రంలో థర్డ్ ఐ కేంద్రంలో మీరు ఫోకస్ చేసినప్పుడు మీరు ఇమీడియట్గా ఆలోచనల్ని సాక్షిగా చూడగలుగుతారు. ఆలోచనలు వెంట పోరు, ఇంకా ఆలోచనలు అలా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఆర్డినరీగా మన పరిస్థితి ఏంటి, ఆలోచన రాగానే మన కోపం వచ్చింది అనుకోండి, మన కోపమే మనం అయిపోతాం. ఆర్డినరీగా సాధారణ పరిస్థితుల్లో ఒక ఆలోచన వెళ్ళింది అనుకోండి, అక్కడ మనం విట్నెస్గా ఉన్నాం, అదే మనం ఐడెంటిఫై అయిపోతాం, అదే నేను అని. కోపం వచ్చింది, ఆ కోపమే నేను అని. అంటే మనమే ఆలోచన అయిపోతాము సాధారణ పరిస్థితుల్లో. కానీ ఎప్పుడైతే మన ఫోకస్ థర్డ్ ఐ మీద పెట్టామో, రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం మీద దృష్టి పెట్టాము, అప్పుడేమవుతుంది, మనం ఆలోచనని సాక్షిగా చూస్తాం. కానీ సాధారణ స్థాయిలో ఆలోచనే మనం అయిపోతాం. ఇప్పుడు ఒక సెక్సువల్ థాట్ వస్తే సెక్సే మనం అయిపోతాం, కోపం వస్తే కోపమే మనం అయిపోతాం, దురాశ వస్తే దురాశే మనం అయిపోతాం, ఆశ పడితే ఆశే మనం అయిపోతాం. ఇలా రకరకాల స్థితులు సాధారణ పరిస్థితుల్లో ఐడెంటిఫై అయిపోతాం థాటే మనంగా. అది గ్యాపే ఉండదు మనకి ఆలోచనకి గ్యాప్ ఉండదు అనమాట. అలా ఉంటుంది. అయితే మన ఫోకస్ దృష్టి 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని గమనించినప్పుడు మనం ఆలోచనని సాక్షిగా చూస్తాము. ఆ థర్డ్ ఐ వలన నువ్వు సాక్షిగా అవుతావు. అక్కడ ఆకాశంలో మేఘాలు కదులుతూ ఉంటే ఎలా నువ్వు సాక్షిగా చూస్తావో, అలాగా ఆలోచనలు మేఘాలలాగా పోతున్న, మేఘాలు ఎలా పరిగెడుతున్నాయో అలా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. సో ఇప్పుడు అలాగే నువ్వు వీధిలో నడుస్తున్న మనుషులు నడుస్తున్నారు, నువ్వు సాక్షిగా చూస్తావు, అంతే, నీకు ఇంకేం పని లేదు. అట్లా ఉంటుందన్నమాట. అంటే పోలిక అలా పోల్చారు. అలాగే నువ్వు విండో పక్కన కూర్చున్నావు, పైన ఆ విండోలో అంటే బయట వీధిలో మనుషులు నడుస్తున్నారు, సాక్షిగా చూస్తున్నావు. వాళ్ళకి నువ్వు ఐడెంటిఫికేషన్ ఏం లేదు, జస్ట్ వాచ్. అలాగే కొండ మీద నుంచి చూస్తున్నావు, లోపల అక్కడ డిఫరెంట్ థింగ్ అనమాట. ఇలా అనేక కోణాల్లో మనకి దాని గురించి వివరణిస్తున్నారు. ఇప్పుడు కోపం, సపోజ్ ఇఫ్ యాంగర్ ఈజ్ దేర్, యూ కెన్ లుక్ ఎట్ అన్ ఆబ్జెక్ట్. కోపం ఉంది, కోపం అనే ఆలోచన వచ్చింది, అది ఒక వస్తువులా చూస్తారు అంతే. నేను అక్కడ యూ డి నాట్ అలా అక్కడ ఉన్నప్పుడు ఆలోచన, కోపం అనే ఆలోచన రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, వచ్చినా నువ్వు ఒక ఆబ్జెక్ట్లా దాన్ని ఒక వస్తువులా చూస్తావు తప్ప నువ్వు ఫీల్ కావు, యాంగ్రీ నీ లోపలికి రాదు. అయితే కోపం నీ చుట్టూ ఉన్న నీకు కోపం రాదు, నువ్వు ఆ కోపానికి నువ్వు అవ్వు. ఎప్పుడైతే నువ్వు ఆ కోపం నీ చుట్టూ ముట్టినా ఆ కోపం నువ్వు కానప్పుడు ఏమవుతుంది, యాంగరు, ఆ కోపము
నిస్సత్తువు అయిపోద్ది. దానికి సత్తువు ఇవ్వలేదు నువ్వు ఆ కోపానికి నువ్వు బలం ఇవ్వలేదు, నువ్వు దాన్ని తాకలేదు, దాని గురించి నువ్వు చించలేదు, ఆలోచించలేదు, ఊరికి సాక్షిగా ఉన్నావు అంతే. ఇంకా అక్కడ ఆలోచనలు ఏమి లేవు, స్టక్ అయిపోయాయి. ఆలోచనలు అంటే ఆలోచనలు కదులుతాయి, కానీ నువ్వు దృష్టి దాని మీద పెట్టడం లేదు. దృష్టి ఇంకా పక్కదారి పట్టదు ఆ తాడే మీద కలిపేది. ఆ కోపం వస్తుంది, పోతుంది, కానీ నువ్వు మాత్రం కేంద్రంలోనే ఉంటావు. నీ కేంద్ర స్థితిలోనే, నీ స్వస్థితిలోనే నువ్వు ఉంటావు. ఇది ఒక అద్భుతమైన పాయింట్. ఈ ఫిఫ్త్ టెక్నిక్ ఏంటంటే, ఈ ఫిఫ్త్ టెక్నిక్ వలన నీకేమి నీ సాక్షిగా ఉండటం నేర్చుకుంటాం. సాక్షిగా నీ లోపలే ఉండి సాక్షిగా ఉన్నది ఏంటి అని. 2 కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని గమనించు. సాక్షిగా నీ ఆలోచనల్ని సాక్షిగా గమనించడం మొదలెడతావు. అది చేస్తే ఇది వస్తుంది. అయితే నువ్వు ఆలోచనల వెంక చూస్తావు అంతే. ఆ ఆలోచనలతో యుద్ధం చేయవు నువ్వు. ఇంకా ఆలోచనలతో నువ్వేం యుద్ధం చేయవు. ఇంకో పాయింట్ ఏంటి? లెట్ ఫామ్ ఫిల్ విత్ ద బ్రెత్ ఎసెన్స్. ఆ బ్రీత్ ఎసెన్స్ ఏంటి? ప్రాణ. బ్రీత్ అంటే ఏంటి? గాలి పీలుస్తున్నాము, వదులుతున్నాము అంటాము. గాలి అంటే ఆ గాలిలో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ అది కాదు. మనం వాటి లోపల ఎసెన్స్ ఏంటి? ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణ. అయితే మనకి అది సహస్రారంలో ఒక లైట్ లాగా వెళ్తుంటుంది అంటారు. అంటే ఇది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఈ విషయాన్ని మనకి చెప్తుంటారు, సూత్రం అది. అయితే మనం శ్రద్ధ థర్డ్ ఐ సెంటర్ మీద పెట్టినప్పుడు, 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశాల మీద పెట్టినప్పుడు 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, మనం సడన్గా సాక్షిగా అయిపోతాం. సడన్గా యూ బికమ్ ఏ విట్నెస్. 2 విధాలుగా ఇది సంభవించవచ్చు. యూ కెన్ హ్యాపెన్ ఇన్ 2 ways. దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ 2 ways. నువ్వు సాక్షిగా అవుతావు. ఎప్పుడు సాక్షిగా అవుతావు? నువ్వు ఆ థర్డ్ ఐ సెంటర్కి వెళ్ళినప్పుడు. ఆ థర్డ్ ఐ సెంటర్లోనే ఉంటావు, సాక్షిగా ఉంటావు. రెండు సంఘటనలు సంభవం అనమాట. 2 సంఘటనలు ఒకేసారి. కాబట్టి అక్కడ నువ్వు ట్రై టు బి ఏ విట్నెస్, సాక్షిగా ఉంటావు. ఏం జరిగినా సాక్షిగానే ఉంటావు. నువ్వు జబ్బు వచ్చింది, సాక్షిగా ఉంటావు. శరీరంలో నొప్పి వస్తుంది, సాక్షిగా ఉంటావు. పెయిన్ఫుల్గా ఉన్నావు, సాక్షిగా ఉంటావు. ఇంకేదో బాధ ఇబ్బంది ఉంది, నువ్వు సాక్షిగా ఉంటావు. అంటే ఇంకేం చేయలేవు, ఏం చేయవు నువ్వు. ఏం జరిగినా సాక్షిగా ఉంటావు. నువ్వు అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ కలిగింది అనేది ఏమి ఉండదు అక్కడ. బీ ఏ విట్నెస్, సాక్షిగా ఉండు. బీ ఎన్ అబ్జర్వర్, ఊరికే అలా గమనించు అంతే. ఈ టెక్నిక్ వలన నీకు సాక్షిగా ఉండటం అనేది సాధ్యమవుతుంది. థర్డ్ ఐ మీద ఫోకస్ చేసినప్పుడు థర్డ్ ఐ మీద ఫోకస్ ఉంటుంది, నువ్వు సాక్షిగా ఉండటం కూడా అయిపోతుంది. అంటే అది ఒకదాని మీద దృష్టి పెడితే ఒకటి, మరొక దాని మీద అది ఏదైనా సాధ్యం. అటు వైస్ వెర్సా, అటైనా కావచ్చు, ఇటైనా కావచ్చు. నువ్వు థర్డ్ ఐ మీద పెట్టినా లేదా విట్నెస్గా ఉన్నా, కానీ థర్డ్ ఐ మీద పెట్టడం వల్ల నీకు విట్నెస్ అనేది సాధ్యమవుతుంది. ఏంటంటే 2 ఒకటే. మొట్టమొదటిది, నువ్వు కేంద్రంలో, నీ థర్డ్ ఐ సెంటర్లో నువ్వు కేంద్రంలోకి వెళ్ళిపోతావు. ఫస్ట్ థింగ్, బై బీయింగ్ సెంటర్డ్ ఇన్ ద థర్డ్ ఐ దేర్ విల్ బి ద అరైజింగ్ ఆఫ్ విట్నెసింగ్ సెల్ఫ్. నీ స్వయం నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది, సాక్షిగా చూసేది. నీలో ఉండి ఏమి పట్టని ఇది ఒకటి ఉంది, అది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఆ ఆలోచనని ఎదుర్కొన్నా ఫస్ట్ థింగ్ ఏమవుతుంది? సెకండ్ థింగ్, యూ కెన్ ఫీల్ ద సబ్టల్ డెలికేట్ వైబ్రేషన్ ఆఫ్ బ్రీతింగ్. ఆలోచనలు వస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. స్క్రీన్ మీద బొమ్మలు లేదా ఆకాశంలో మేఘాలు అంతే, అవి కదులుతున్నట్టు ఆ స్క్రీన్లో బొమ్మలు ఆడుతున్నట్టు అంతే, అలానే ఉంటుంది. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏమిటి? చాలా సున్నితమైనటువంటి, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన శ్వాస నడుస్తూ ఉంటుంది.
బ్రీత్ వైబ్రేషన్ అనమాట, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఎసెన్స్ ఆఫ్ బ్రీతింగ్. ఎసెన్స్ ఆఫ్ బ్రీత్ అంటే ప్రాణ. అది దీన్ని మనం ఇక్కడ రెండు ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ బ్రీతింగ్ అంటే ఒక రూపం ఉంది లేదా ఎసెన్స్ ఉంది అని అంటున్నారు. బ్రీతింగ్ అనేది ఏంటంటే గాలి పీలుస్తున్నాము, గాలి ఒకటి లోపల పీలుస్తున్నాం. సైన్స్ ఏం చెబుతుంది? ఆక్సిజన్ పీలుస్తున్నాము అని ఉంటుంది. ఆక్సిజన్ అంటే H2O అంటే వాటర్ అవుతుంది. ఇక్కడ నీకు ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఇంకా వేరే గ్యాసులు కూడా ఉన్నాయి. అవన్నీ కాంబినేషన్ గాలి అంటే. H2O అంటే వాటర్ అనుకోండి. ఆ గాలిలో కూడా నీటి అణువులు అన్నీ ఉంటాయి, మొత్తం అన్ని విభజనగా ఉంటాయి. సే యు ఆర్ బ్రీతింగ్ ఎయిర్ అన్నప్పుడు ఏమవుతుంది? తంత్రం ఏం చేస్తుంది? అది ఎయిర్ అనేది కేవలం వాహనమేనండి, అది అసలైంది కాదు. మీరు ఆ వాహనం నుంచి వచ్చేటువంటి ఎసెన్స్ ఉంది, అది ప్రాణ. ప్రాణ అంటే జీవశక్తి. ఎయిర్ ఏమీ లేదు, అది ఒక వాహనము. ప్రాణ అనేది ఏంటంటే దానిలో ఉన్న ఆ వాహనంలో ఉన్న పదార్థము, ఆ వాహనంలో ఉన్న లోడింగు. యు ఆర్ బ్రీతింగ్ ప్రాణ. కేవలం శ్వాసలో అంటే గాలి లోపల పిలుచు అంటాం, గాలి వెళ్తుంది, కానీ మనం తీసుకునేది ఏంటి? ప్రాణ తీసుకుంటాము. ఈ మోడర్న్ సైన్స్కి ఏంటబ్బా ఈ ప్రాణ అంటే ఏంటబ్బా అనేది ఐడియా లేదు. అది ఆ ప్రాణశక్తి అంటే ఏంటో ఆ యొక్క మోడర్న్ సైన్స్కి తెలియదు. ఏదో కొంతమంది రీసెర్చ్ చేశారు ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకుందామని. కేవలం శ్వాస అనేది కేవలం గాలి పీల్చడమే కాదు, ఇంకా ఏదో ఉంది అని ఆ రీసెర్చ్ కోసం ప్రయత్నించారు. అయితే ఒక అతను జర్మన్ సైకాలజిస్టు దాన్ని ఆర్గోన్ ఎనర్జీ అన్నాడు. ఆర్గోన్ ఎనర్జీ. ఆ ప్రాణానికి ఆయన పెట్టుకున్నాడు, ఆర్గోన్ ఎనర్జీ అని పెట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు? మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎయిర్ అనేది ఒక కంటైనర్గా వాహనంగా పనిచేస్తూ ఆ లోపల ఉన్న రహస్యమైనటువంటి ఆ కంటెంట్ని తీసుకుంటుంది. దాని పేరు ఆర్గోన్ అన్నాడు, లేదా ప్రాణ, లేదా ఎలన్ వైటల్. అదే ప్రాణశక్తి, కానీ అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది పదార్థంగా కాదు, అది అందదు. ఎయిర్ అనేది ఒక మెటీరియల్, అంటే ఒక పదార్థం. అణువులు, గాలి అణువులు అంటారుగా, వాయువు అణువుల రూపంలో ఉంటుంది. అది కూడా అదే. అయితే అది కూడా ఒక మెటీరియల్లే, కానీ ప్రాణ మెటీరియల్ కాదు. సంథింగ్ సబ్స్టెన్స్, పదార్థం కాదు, కానీ అది దేంట్లోంచైనా ప్రవేశిస్తుంది. ఆ యొక్క ప్రాణశక్తిని మనకు ఫీల్ అవుతూ ఉంటాం. దానికి ఉదాహరణ, బాగా ఆ ప్రాణశక్తి బాగా ఎక్కువగా నింపబడిన ఒక వ్యక్తిని మనం కలుసుకుంటే మనం కూడా ఆ ప్రాణశక్తితో నింపబడతాం. మనలో కూడా ఆ ప్రాణశక్తి అలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న వ్యక్తిని కలిస్తే మనం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాం. నవ్వేవాడితో నవ్వితే హ్యాపీగా ఉంటాం. అదే దుఃఖంలో ఉన్న వాడితో మనకి కూడా నీరసం వస్తుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా జబ్బు పడిన వాళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎనర్జీస్ మనం కూడా నీరసం వచ్చేస్తుంది. అతను ఏంటంటే స్ట్రా చేసి తాగేసినట్టుగా ఎనర్జీని కొంచెం పీల్చుకుంటాడు ఆ అబ్బాయి, ఆ జబ్బు పడిన వ్యక్తి. హాస్పిటల్కి వెళ్తే మనం అలా తయారవుతాం. హాస్పిటల్లో ఎవరైనా విజిటింగ్ చేసినప్పుడు తయారైపోతాం. అక్కడ అంతా జబ్బు పడిన వ్యక్తులు హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా కూడా జబ్బుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఆ ప్రాణశక్తి బాగా కావాలి వారికి. నీకు ఆ ప్రాణశక్తి ఉంది, వాళ్ళు అలా సక్ అవుతారు. ఎందుకు నీకు ఆ ఊపిరాడనటువంటి పరిస్థితి, ఒక గుంపులో ఉన్నప్పుడు ఊపిరాడిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వారంతా కూడా ఆ ప్రాణశక్తిని పీల్చేశారు.
అదే నువ్వు ఉదయాన్నే ఆ మార్నింగ్ స్కై కింద ఉన్నావు అనుకోండి, ఆకాశం ఉన్నావు, చెట్ల కింద ఉన్నావు, అప్పుడు నీకు ఇమ్మీడియట్గా ప్రాణశక్తి వచ్చేస్తుంది, ప్రాణం. కాబట్టి ఒక వ్యక్తికి మధ్య స్పేస్ అనేది ఉండాలి. అప్పుడు ఆ స్పేస్ అంటే ఆ స్పేస్ ఈజ్ నాట్ గివెన్ యువర్ ప్రాణ అంటే స్పేస్ ఇవ్వకపోతే ఒక వ్యక్తికి మధ్య డిస్టెన్స్ అనేది లేకపోతే ప్రాణశక్తి పిలిచేబడుతుంది. ఇలాంటి ఆ యొక్క జర్మన్ ఆ యొక్క సైకాలజిస్టు ఏం చేశాడు, బాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను మిగతా వాళ్ళంతా ఏమంటారు, వీడేదో పిచ్చోడు, ఊపిరిలో ఏదో గాలి పిలిచే దాంట్లో ఇలాంటివి ఉంటాయా అని వాడు అన్నారు. ఎవరి మూఢనమ్మకాలు ఉంటాయి, ఆఖరికి సైంటిస్టులు కూడా మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ మూఢనమ్మకాలతో సైన్స్ చాలా ఎక్కువ మూఢనమ్మకం అన్నమాట. నీ సైన్స్ నువ్వేం ఫీల్ అవుతున్నావని దానికి సైన్స్కి అక్కర్లేదు. కానీ ఇండియాలో ఎక్స్పెరిమెంట్ ఎన్నో వేలాది సంవత్సరాల నుంచి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది సమాధి స్థితి, సెంచరీస్. సమాధి స్థితిలోకి వెళ్ళారు, ఆ కాస్మిక్ కాన్షియస్లోకి వెళ్ళారు, అండర్గ్రౌండ్ సమాధిలోకి వెళ్ళిపోయారు అని కూడా అంటుంటారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకుని మన మిగిలిన రహస్యాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏంటంటే ఒక వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఈజిప్ట్లో 40 సంవత్సరాల పాటు అతన్ని సమాధిలో పెట్టేసి మర్చిపోయాడు. తర్వాత తీసి చూశారు. అతని తర్వాత 10 సంవత్సరాలు ఇంకా బతికాడు. ఏమైంది అతనికి, చర్మం అంతా పాలిపోయింది అంతే తప్ప అతను జీవించేవాడు. ఆ లోపలికి గాలి వెళ్ళే ప్రదేశమే లేదు. కానీ ఎట్లా బతికాడు అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 40 సంవత్సరాల పాటు భూగర్భంలో పాతిపెట్టినా కూడా ఆ మనిషి ఎలా బతికాడు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.